న్యూయార్క్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాల్ని సంతోషపెట్టేందుకు చోరీలకు అలవాటు పడిన టైరీస్ అనే వ్యక్తి ఏకంగా తన బాస్ ని హత్య చేశాడు. డెడ్ బాడీని ముక్కలుగా నరికి మృతదేహాన్ని మాయం చేశాడు. ఫహీమ్ సలేహ్ న్యూయార్క్ లోని ఓ టెక్ కంపెనీకి సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. టైరీస్ అనే వ్యక్తి అతడి దగ్గర పిఏగా పనిచేస్తున్నాడు. అయితే టైరీస్ ఓ యువతితో చాలా కాలంగా ప్రేమలో ఉన్నాడు. ఆమెను ఎలాగైనా సంతోష పెట్టాలన్న తపనతో చోరీలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే కంపెనీ బ్యాంక్ ఖాతా నుంచి $1000 కొట్టేశాడు. కొన్ని రోజుల తర్వాత డబ్బు మాయం కావడానికి టైరీస్ కారణమని గుర్తించిన సీఈఓ అతన్ని నిలదీశాడు. ఈ విషయం పెద్దది చేయవద్దని తన బాస్ ను వేడుకొన్నాడు. అతడిపై కాస్త జాలిపడిన సీఈఓ వాయిదాల వారీగా డబ్బు తిరిగి చెల్లించాలని అవకాశం ఇచ్చాడు. మరోసారి డబ్బును చోరీ చేసే ప్రయత్నంలో సీఈఓకి దొరికిపోయాడు. ఈ విషయం తన గర్ల్ ఫ్రెండ్ కి తెలిస్తే తన్ని ఎక్కడ వదిలేస్తుందోనని భయపడ్డాడు. దీంతో ముసుగు ధరించి తన బాస్ అపార్ట్మెంట్ లోకి రహస్యంగా చొరబడ్డ టైరీస్ అతన్ని దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి తన నేరం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.